హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కీలక వ్యాఖ్యలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పేర్కొన్నది ప్రకారం రాష్ట్రంలో అవినీతి ఒక పోటీగా మారిపోయిందని తీవ్ర ఆరోపణ చేశారు. ఇది రాజకీయంగా గట్టి విమర్శగా చెబుతూనే ప్రజలకు మంచి పాలన అవసరమనే సందేశాన్ని కూడా ఇస్తోంది. ఇదే సందర్భంలో మోదీ గారు ఆంధ్రప్రదేశ్ను ఒక విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలో అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటి, ఐఐఎం మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయని తెలిపారు. ఇవి యువతకు శక్తివంతమైన భవిష్యత్ నిర్మాణానికి దారితీస్తాయని చెప్పారు. అంతేకాక ప్రధాని మోదీ గారు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిలో ముఖ్యమైనవి పుదిమడకలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరియు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్. ఈ ప్రాజెక్టులు పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తికి, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి. ఇవి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక అభివృద్ధిని తీసుకువస్తాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం చూస్తే ప్రధాని వ్యాఖ్యలు ఒకవైపు అవినీతి మీద తీవ్ర విమర్శలతో పాటు మరోవైపు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలను స్పష్టం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతిలో జరిగిన సభలో చేసిన ప్రసంగం చాలా స్పష్టమైన అభిప్రాయాలతో అభివృద్ధి, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉండింది. ఆయన ప్రకటనలో అమరావతిని కేవలం నగరంగా కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలను ప్రతినిధ్యం వహించే ప్రజల రాజధానిగా అభివర్ణించారు. అమరావతి కేవలం పేరు కాదు, ఇది శక్తి అని అన్నారు. ఈ నగరాన్ని భౌతికంగా నిర్మించడమే కాదు, ప్రజల ఆత్మీయతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని చెప్పారు. అమరావతి భూమిని పవిత్ర భూమిగా పేర్కొంటూ ఇది బౌద్ధ సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మికతతో కూడిన భూమి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మోదీ గారు ప్రశంసిస్తూ ఆయన విదేశాల్లోని ఉత్తమ ఆలోచనలు మరియు విధానాలను తీసుకురావడం ద్వారా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో తెలుగు ప్రజల ఐక్యత గురించి కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా ఆత్మ మాత్రం తెలుగు అని అన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవంగా ఆయన భారత పార్లమెంట్ మట్టిని మరియు యమునా నదీ నీటిని అమరావతికి తీసుకువచ్చారు. ఇది ప్రజాస్వామ్య గౌరవాన్ని ప్రజలతో అనుసంధానించడమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలన్నింటితో ప్రధాని మోదీ గారు అమరావతిని ఒక ప్రజల రాజధానిగా, అభివృద్ధి, ఆధ్యాత్మికత, ప్రజాస్వామ్య విలువల కలయికగా విశేషంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతిలో జరిగిన సభలో చేసిన ప్రసంగం కేవలం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమై ఉండకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచింది. మోదీ గారు అమరావతిని ప్రజల రాజధానిగా పేర్కొంటూ ఇది కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ప్రజల కలలు, త్యాగాలు, ఆశయాల సమాహారమని వివరించారు. ఆయన మాటల్లో అమరావతి కేవలం పేరు కాదు, ఇది శక్తి, ఇది ప్రజల ఆశయాలకు రూపం అని పేర్కొనడం గమనార్హం. ఇది ప్రజాస్వామ్య బలాన్ని, ఆధ్యాత్మిక విశ్వాసాలను, భవిష్యత్తు నిర్మాణ దృక్పథాన్ని కలిపిన ప్రదేశంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు తెలుగువారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనియాడారు. అమరావతిని బౌద్ధ సంప్రదాయాలకు కేంద్రంగా, దుర్గమ్మ దేవి ఆరాధనకు ప్రాధాన్యంగా ఉన్న పవిత్ర స్థలంగా పేర్కొన్నారు. ఇది భారతీయ సంస్కృతి వైభవానికి ప్రతిరూపమని అన్నారు. అలాగే ఈ భూమి త్యాగభూమి. రైతులు తమ భూమిని ఇచ్చి ప్రజల రాజధాని నిర్మాణానికి దోహదపడ్డారు. వారి త్యాగాలు వ్యర్థం కాదని ప్రభుత్వం నిరూపించాలి అంటూ రైతుల త్యాగాలను గుర్తించారు. అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యాన్ని మోదీ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన మాటల్లో చంద్రబాబు గారు ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల మాదిరిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ ఆలోచనలను మరియు పాలన విధానాలను తీసుకువస్తున్నారు అని ప్రశంసించారు. చంద్రబాబు గారి విజన్
రాష్ట్ర అభివృద్ధిపై ఆయన నిబద్ధతను ప్రధాని స్వయంగా గుర్తించడం గౌరవాన్నిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో జరిగిన సభలో చేసిన ప్రసంగంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు ప్రజాస్వామ్య విలువలపై మాట్లాడారు. ఆయన అమరావతిని కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల నగరంగా భావించవలసిన అవసరం ఉందని చెప్పారు. అమరావతిలో రైతులు తమ భూములను సమర్పించి చేసిన త్యాగాలను ఆయన గుర్తుచేస్తూ వారు ఇచ్చిన భూములు విలువను పొందాలి అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 2.10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆయన రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం ఒకటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులను సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ గారు మా లక్ష్యం ఒకటే, ప్రజల సంక్షేమం అని చెప్పారు. ఆయన రాజకీయాల్లో మార్పును తీసుకురావడానికి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టి అనివార్యమైన అభివృద్ధి దిశలో అడుగులు వేసే అవసరాన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో చేసిన ప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఎంత ముఖ్యమైన నాయకత్వం అందించాలని, అభివృద్ధి దిశగా ఒక్కటిగా పనిచేయాలని గట్టి పిలుపునిచ్చారు. ఆయన అమరావతిని శుద్ధంగా ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలని, రైతుల త్యాగాలను గౌరవించడం, అమరావతిని ఒక బలమైన పునరుజ్జీవిత కేంద్రంగా తీర్చిదిద్దాలని పటిష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూములు దేశాభివృద్ధికి మూలధనంగా మారాయి అని ఆయన చెప్పారు. రైతుల సాహసోపేతమైన త్యాగాలు మన ప్రగతికి దారితీస్తాయని ఆయన విశ్వసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం దృష్టి పెట్టేలా తమ ఉత్కృష్టతను సాధించగలరని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం అమరావతిని కేంద్రంగా తీసుకుని ఆర్థిక, సాంస్కృతిక మరియు శాస్త్రీయ రంగాలలో ముఖ్యమైన హబ్గా మారుస్తూ రాష్ట్ర అభివృద్ధి చెందే దిశగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలను తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా మన రాష్ట్రానికి సాధారణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి చేపట్టడానికి రాష్ట్ర నాయకత్వం ఒకటిగా పనిచేయాలని అన్నారు. రాజకీయ విభేదాలు, పార్టీల మధ్య విభేదాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ గారు 2.10 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల గురించిన వ్యాఖ్యలను కూడా చర్చించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని తీసుకువస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగం, పరిశ్రమలు, పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు ఏర్పడటం వంటి అంశాలు ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉండటం రాష్ట్రాభివృద్ధికి పెద్ద దోహదాన్ని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభివృద్ధి, రైతుల సంక్షేమం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమర్థతను పెంచడం కోసం కొనసాగిస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ప్రజల సంక్షేమం అనేది మనమందరం కలిసి సాధించవలసిన లక్ష్యం అని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జరిగిన ఓ ప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తన దృష్టిని మరియు పథకాలను వివరిస్తూ ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. మా జెండాలు వేరైనా మా లక్ష్యం ఒకటే, ప్రజల సంక్షేమం అని ఆయన అన్నారు. ఈ మాటలు రాజకీయ విభేదాలను అతీతంగా ఉండాలి, అంటే అన్ని రాజకీయ పార్టీల వారు మన లక్ష్యాన్ని ఒక్కటిగా ప్రజల సంక్షేమం అని ఉద్ఘాటించారు. ఈ అభిప్రాయంతో రాష్ట్ర అభివృద్ధి సాధనలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైందో చూపించారు. అమరావతిని ప్రజల రాజధానిగా అభివృద్ధి చేయాలని, అందులోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిపుష్టి, వాణిజ్య, సాంస్కృతిక కార్యకలాపాలను జోడించి సమృద్ధిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిజ్ఞను చంద్రబాబు గారు వ్యక్తం చేశారు.
అమరావతి ప్రజల కలల నగరంగా మారాలి అని ఆయన అన్నారు. అమరావతిలో రైతుల భూములను ఇచ్చిన త్యాగాలను గుర్తుచేసి రైతులు ఇచ్చిన భూములు విలువను పొందాలి అని అన్నారు. రైతుల పట్ల గౌరవం మరియు వారి కష్టాలను అర్థం చేసుకోవడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. చంద్రబాబు గారు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. మనం అమరావతిని రాజకీయ రాజధానిగా అభివృద్ధి చేస్తే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరంగా మరింత ముందుకు సాగుతుంది అని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలు వ్యాపారాన్ని, పరిశ్రమలను, ఆర్థిక సదుపాయాలను పెంచే దిశగా ఉన్నాయి. విశాఖపట్నాన్ని దేశస్థాయిలో, అంతర్జాతీయంగా కూడా ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుస్తూ రాష్ట్రానికి అనేక ఉపాధి అవకాశాలను, ఆర్థిక వృద్ధిని అందించవచ్చని ఆయన భావించారు. ఇంకొక ముఖ్యమైన అంశం, చంద్రబాబు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కర్నూలు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరంగా ఎదగాలి, అందుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఎంతో ముఖ్యమైనది అని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం కేవలం కర్నూలుకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క అన్ని ప్రాంతాలకు న్యాయ సేవలను సమీపంగా తీసుకురావడమే కాక న్యాయ వ్యవస్థకు మరింత సమర్థత ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం పునరుద్ధరణకు కూడా చంద్రబాబు గారు ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైనది అని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమాన్ని కాపాడటానికి రైతు ఫారంలు, మార్కెట్లు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెడుతూ ఆర్థికంగా వ్యవసాయ రంగాన్ని దృఢంగా నిలిపివేయాలని ఆయన సూచించారు. రైతుల వసతులు మెరుగుపరచడం, పంటల కోసం మంచి ధరల కేటాయించడం వంటి అంశాలు కూడా ముఖ్యమైనవి. చంద్రబాబు గారు ఇంతటితో ఆగలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతికి సంబంధించిన ప్రణాళికలను కూడా ప్రసంగంలో తెలియజేశారు. మేము మాత్రమే కాదు, అన్ని పార్టీలు కలిసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి అని ఆయన అన్నారు. ఇది రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఒకే లక్ష్యంగా ఉండాలని ఆయన గట్టి సూచన. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని, విశాఖపట్నాన్ని ఆర్థిక దృష్టికోణం నుంచి మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించాలనే కీలక అంశాలపై తన దృష్టిని వివరించారు. ఆయన ప్రసంగంలో ఉన్నతమైన ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ ఆలోచనలను గమనిస్తూ ఆంధ్రప్రదేశ్లో జరిగే సంస్కరణలు ప్రజలకు లాభదాయకంగా మారేందుకు మనస్ఫూర్తిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మిత్రులారా, ఈరోజు మీరు విన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశం లాంటివి. అమరావతి రాజధాని అభివృద్ధి, రైతుల న్యాయం, పరిశ్రమల ప్రోత్సాహం, విద్యారంగంలో పురోగతి మరియు నిష్పక్షపాత పాలన వంటి అంశాలపై వారి మాటలు ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రసంగాల్లో ప్రతిఫలించిన స్పష్టత, బాధ్యతాభావం మరియు సంకల్పం మనందరికీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.